మరోవైపు గోవా నుంచి మహారాష్ట్ర తరలిస్తున్న ఈ కంటైనర్లు కర్ణాటకలోని బెలగావి అనే టౌన్కి దగ్గరలో చెర్లకొండ ఏదో సంథింగ్ పేరు గుర్తు రావట్లేదు, ఆ ఊరికి దగ్గరలో ఈ దారి దోపిడీ జరిగిందట. 2 కంటైనర్లో ఉండే 400 కోట్ల రూపాయల క్యాష్ ఏమైనట్టు. మరొక వైపు ఈ వార్త ఎలా వినిపిస్తుందంటే గుజరాత్, మహారాష్ట్ర, కర్ణాటక మీదుగా తిరుపతి అంటే ఆంధ్రప్రదేశ్లోకి కూడా ఎంటర్ అవ్వడానికి ప్రయత్నిస్తున్న భాగంగానే ఇది జరిగిందని ఒక వార్త ఉంది. అసలు ఇంత క్యాష్ ఎవరి దగ్గర ఉండొచ్చు, ఎవరి వద్ద ఉంది, ఎవరిది అయి ఉంటుంది, రకరకాల సందేహాలు. మేబీ మొన్న ఒక 3 నెలల కిందట హైదరాబాద్ శంషాబాద్లో ఏదైతే ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్కి సంబంధించి విరివిగా సిట్ విరివిగా ఎంక్వైరీ చేస్తోందో దాంట్లో భాగంగా ఒక 11 బాక్సుల్లో అట్టపెట్టెలు కాటన్ బాక్సుల్లో 8 కోట్ల రూపాయలు దొరికాయి. అంటే దానికి దీనికి ముడిపెడితే ఏమైనా సంబంధం ఉందా? ఇవన్నీ ఒక్కసారి సిట్ పూర్తి స్థాయి నివేదిక సమర్పిస్తే కానీ తెలీదు. బట్ దీంట్లో 4-5 రాష్ట్రాలు గోవా, కర్ణాటక, మహారాష్ట్ర అలాగే ఆంధ్రప్రదేశ్ ప్రస్తుతానికి ఇన్వాల్వ్ అవ్వలేదు. గుజరాత్ కూడా, ఈ 4 రాష్ట్రాల నుంచి కూడా సిట్ అధికారులు